నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. మిస్ వరల్డ్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఇది హైదరాబాద్కే గర్వకారణం అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా పేర్కొంటోంది. ఇంకా హైదరాబాద్కు సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక హైదరాబాద్ చరిత్రలో మరొక మైలురాయిని కూడా అచీవ్ చేస్తుంది, అదే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అందానికి సంబంధించి కావచ్చు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తూ ఉంటారు. అలాంటిది ఈ పోటీలు హైదరాబాద్లో జరుగుతుండడం ప్రస్తుతం గర్వకారణమని చెప్పుకోవాలి. ఇక ఏ దేశం ఈ పోటీల్లో పాల్గొంటోంది, ఏ దేశం గెలవబోతోంది, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఎవరైతే ఎక్కువగా ఇటువంటి పోటీల్ని తిలకిస్తూ ఉంటారో. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ పోటీలు ఉండబోతున్నాయి. అయితే శరీరాకృతికి సంబంధించి కొన్ని ఖచ్చితమైనటువంటి కొలతల్ని కూడా ఈ పోటీల్లో పేర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక విమర్శలు కూడా ఉంటుంటాయి. ఏ విధంగా ఒక అమ్మాయి అందాన్ని ఇవే కొలతలు ఉంటే అందంగా ఉంటారని చిత్రీకరిస్తారు. అసలు అమ్మాయి అంటానే అందంగా ఉంటుంది కదా, ఇలాగే ఉంటే అందంగా ఉంటే ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇక హైదరాబాద్కు సంబంధించి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, కొంతమంది మహిళా సంఘాలు కావచ్చు, ఇటువంటి ఒక కొత్త పద్ధతుల్ని హైదరాబాద్లో పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తెలుగు సాంప్రదాయం భారతీయ సాంప్రదాయాన్ని కాదని, ఇటువంటి పోటీలు కరెక్ట్ కాదంటూ వాళ్ళ గలాన్ని కూడా వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి లేకపోతే ప్రఖ్యాత మిస్ వరల్డ్ పోటీలు అయితే హైదరాబాద్లో జరుగుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరికొంత లిఫ్ట్ చేసే విధంగా ఈ పోటీలు ఉండబోతున్నాయంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీణా సింగ్ గారు, సోషల్ యాక్టివిస్ట్. వారితో మాట్లాడదాం. వీణా సింగ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా చూస్తారండి వీణా సింగ్ గారు, అంటే మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్ నగరంలో జరగడాన్ని మీరు స్వాగతిస్తున్నారా, లేకపోతే ఏం చెప్తారు? అంటే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంటుంది ఇప్పుడు హైదరాబాద్ వైపు ఖచ్చితంగా. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అంటే దాదాపు 120 దేశాలకు పైగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు కూడా వచ్చేసారు ఆ పార్టిసిపేట్స్ అంతా కూడా కొద్దిసేపటి క్రితం. ఎలా చూస్తారు ఈ పోటీలు వీణా సింగ్ గారు? Can we answer it in English? Yeah, sure, Veena Singh garu. See, we can take Hyderabad as for the Miss World because it is a metropolitan city. From all through the world, everybody can participate because it is in the center. So I prefer that Hyderabad is the most suitable place for competition of Miss World. Okay. Veena Singh garu, like some people were saying this is not our tradition, so we should not encourage this kind of competitions. What's your answer for them? No, though it is not a tradition because it is a competition throughout the world. So it is not only that only the traditional of Telangana can be done. Every people can can participate in their own way because it is a competition. ఓకే, I feel like that. ఓకే. మరొక విషయం వీణా గారు, అంటే ఇప్పటికే మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్గా ఉంది ఇప్పట్లో ప్రపంచంలోనే. ఈ పోటీలు మరింతగా హైదరాబాద్ బ్రాండ్ని లిఫ్ట్ చేస్తాయి అనుకుంటున్నారా? Yeah, we can lift it because we have so many facilities at Hyderabad. So we can uplift this area, Hyderabad. I prefer that Hyderabad is the best place for the competition. ఓకే. అండ్ మరొక విషయం ఏంటంటే సాధారణ ప్రజలంటే మామూలుగా టికెట్స్ తీసుకొని ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి అనుమతి లేదంట. కేవలం అఫీషియల్స్ని మాత్రమే, కొంతమందిని సోషల్ యాక్టివిస్టులను లేకపోతే అఫీషియల్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారంట. సో నో ఎంట్రీ ఫర్ నార్మల్ పీపుల్, కేవలం అలాంటి వాళ్ళనే ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇన్విటేషన్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇట సాధారణ ప్రజలు చూడాలనుకుంటే అందుబాటులో ఉండట్లేదు కదా? No, actually, if anybody from local people, if they are interested to visit, if they want to look, we can allow them because they have to take the ticket. If they are eligible, if they are able to afford the money, we can give them the ticket and let them also see and enjoy. Even they can know what is a competition. Yes. I feel like that. Yes. బట్ ఎవరైతే మన స్మితా సబర్వాల్ గారు ఉన్నారో ఈ పర్యాటకానికి సంబంధించి
చూసుకుంటున్నారు. ఆమె చెప్పారు అంటే ఈ విధంగా టికెట్స్ తీసుకొని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కొంత నిరాశే, ఎందుకంటే కేవలం ఆహ్వానితులు మాత్రమే ఇందులో వస్తారు, టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి లేదంటూ ఇప్పుడే ఆమె క్లారిటీ ఇచ్చేశారు. అంటే బాగుండేదేమో ఎవరైనా ఇలా ఆసక్తిగా ఉంటే, ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్లో జరగడం అంటే ఇప్పట్లో ఉండదు. మరోవర్ చాలా మంది సామాన్యులు కూడా చూడాలనుకుంటారు. Because it is in Hyderabad, most of the people may be affordable to go and watch it. Yes. బట్ అంటే ఎలా చూస్తారు? ఇప్పటికైనా ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకొని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? Means it depends on the people, those who feel that no, only the eligible people, officials are only allowed. For example, so we can. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వీణా సింగ్ గారు, ప్రధానంగా ఈ పోటీలకు సంబంధించి గతం నుంచి కూడా ఒక విమర్శ ఉంది. కేవలం ఈ కొలతల్లో ఉంటేనే, ఈ మెజర్మెంట్స్లో ఉంటేనే ఈ పోటీలకు అర్హులంటూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వాట్ ఎవర్, కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారంటే, అంటే అమ్మాయికి ఈ కొలతలు ఉంటేనే అందంగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రామాణికం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. వాట్ యూ థింక్ అబౌట్ దట్? Yeah, that is true. Physically they must be physically fit, they should look beautiful, even the structure should be fit for the competition. Yes, but some people were saying that because of measurements or something, how can we judge a girl or a woman, is she beautiful or not? Means by seeing the structure, by seeing the figure of a lady, we can see that they are eligible. In all angle we have to watch, not only the beauty of a girl, but in every angle we have to watch. ఓకే. మరొక విషయం వీణా సింగ్ గారు, ఇప్పటికే మనకు తెలుసు కేవలం అందాన్ని బట్టి మాత్రమే కాదు, తెలివితేటలు ఇవి కూడా చూస్తారు, ఎంత నాలెడ్జ్ ఉంది ప్రపంచం పైన, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో అన్ని రకాలుగా ఒక ఉమెన్ మిస్ వరల్డ్ అవ్వడానికి కారణం అంటే కేవలం అందం మాత్రమే కాదు, ఇవన్నీ కూడా పరిగణిస్తారు. Yeah, everything they should be very smart. Yes. In every angle we have to see that they are suitable for the competition. They should be smart, they must be able to compete, they must be able to talk, they must be able to express the views. So in every angle we have to select. Yes. What I feel. Yes. మనం ఒక్కసారి అసలు భారతదేశం నుంచి ఇప్పటివరకు మిస్ వరల్డ్ అయినటువంటి వాళ్ళని ఒకసారి ఎవరున్నారో చూద్దాం. రీతా ఫరియా పోవెల్ ఇన్ 1966 అండ్ ఐశ్వర్య రాయ్ ఇన్ 1994, డయానా హేడన్ ఇన్ 1997, యుక్తా ముఖి ఇన్ 1999, ప్రియాంక చోప్రా ఇన్ 2000 అండ్ మనూషి చిల్లర్ ఇన్ 2017. వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి మిస్ వరల్డ్ పోటీలకు వెళ్ళి ఆ టైటిల్ గెలుచుకున్నటువంటి వాళ్ళు. ఈసారి ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి సో మరింతగా కష్టపడి మళ్ళీ ఒక ఇండియానే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? Yeah, we should feel proud that our India must be selected and they will be selected also. What I feel. ఓకే. సో ఎలా చూస్తారండి? అంటే సమ్ పీపుల్ వర్ సేయింగ్ దిస్ కాంపిటీషన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దిస్ సొసైటీ, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సమ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ దట్, వాట్ విల్ యూ సే ఫర్ దెమ్? And which people are saying that they are not suitable? I mean these competitions are not suitable for this society, this Indian culture. What will you say? No. I will purely say that it is suitable for our tradition, our culture also must be allowed. Okay. What I feel. Okay. అండ్ ఆల్సో హైదరాబాద్ ఎలా నిర్వహించబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి ఈ పోటీలు నిర్వహించే అవకాశం వచ్చింది. సో ఎలా నిర్వహించబోతున్నారు అనుకుంటున్నారు? In a very dignified way, in a very what I say, చాలా మంచిగా జరుగుతుంది హైదరాబాద్లో. ఎందుకంటే అన్ని అవకాశాలు మనకు హైదరాబాద్లో ఉంది కాబట్టి, అన్ని రంగం నుంచి మనకు వచ్చే కాంపిటీషన్కి అన్ని ఫెసిలిటీస్ ఉంది కాబట్టి Hyderabad can be given a chance for this Miss World competition this year. ఓకే. ఆల్సో ఇంకొక విషయం మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఈ పోటీలకు సంబంధించి దాదాపు అన్ని దేశాల నుంచి కూడా యువతులు వస్తున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి కూడా ఎవరైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో తను కూడా వచ్చింది. నిజానికి తను రాదేమో
అలౌ చేయరేమో అనేటువంటి ఒక చర్చ జరిగింది, కానీ తను కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఎలా చూస్తారంటే ఆ దేశం ఈ దేశం అని చూడకుండా అందరినీ అలౌ చేయించి, సో ఎవరు అయితే దానికి ఎలిజిబుల్ ఉంటారో? అంటే ఇప్పుడు ఎవరి ట్రెడిషనల్, ఎవరి కంట్రీ, ఎవరి స్టేట్ వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళు కరెక్ట్ గా డ్రెస్సింగ్ లో కరెక్ట్ ఉన్నారా, వాళ్ళు కాంపిటీషన్ లో కరెక్ట్ పద్ధతిగా వాళ్ళు ఇస్తున్నారా, వెదర్ దే ఆర్ ఏబుల్ టు కాంపీట్ ఇన్ దేర్ వే. whichever country, whichever state they may be, if they are coming from Pakistan, they should have a Pakistani look. They may compete in that way. Their tradition, their culture, it must be there. సో What I feel like that. ఓకే. సో మీరు పర్సనల్గా చూస్తుంటారా ఇట్లా మిస్ వరల్డ్ పోటీలు కావచ్చు, మిస్ యూనివర్స్ పోటీలు కావచ్చు, ఎప్పుడైనా జరుగుతుంటే రెగ్యులర్గా, అంటే ఎవ్రీ ఇయర్? No. Sometimes only one time or two times I have watched, that too in the TV. Okay. Personally, have not. I mean in TV or in live telecast, whatever. Once only I have seen it. In TV. But this time, Okay. yeah. So I think even you're also very excited to watch what is going on and how Yeah, sure. So Because when I get a chance this time, I want to watch the competition, Miss World, from different places, different countries. The people are coming to compete. So I hope it is a golden opportunity for me to watch. ఓకే. ఆల్సో వీణా గారు, అంటే మన హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎలా జరగబోతుందనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. సో చాలామంది మీలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు, వాచ్ చేయాలి ఈసారి ఖచ్చితంగా అని. అది కూడా శంషాబాద్ లోనే ఉంది కాబట్టి we will try our best. ఎస్. ఆల్సో వీణా గారు, అంటే ఇప్పటి నుంచి మనకు కూడా ట్రెండ్ లేకపోతే అంతా వస్తుందేమో, ఇప్పటి నుంచి హైదరాబాద్లో జరిగింది కాబట్టి మనం కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్ నుంచి వాచ్ చేయడం, అసలు అంటే కొత్తగా ఒక ఇంట్రెస్ట్, ఒక ఫీల్డ్కి సంబంధించి, అంటే ఎక్కువగా క్రికెట్ ఇవి మాత్రమే చూస్తుంటాం. ఇటువంటి పోటీలు మన ఇండియన్స్కి చాలా తక్కువ పరిచయం. మన భారత్ నుంచి వెళ్తుంటారు, టైటిల్స్ గెలుచుకొని వస్తుంటారు, కానీ మనం రెగ్యులర్గా వాచ్ చేయడం అయితే చాలా తక్కువ. యా, ఇంటూ ఫ్యాషన్ అనేది చాలా తక్కువ ఆర్డినరీ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి. ద హూ ఆర్ ఇంటూ ఫ్యాషన్ దే యూస్ టు వాచ్, దే యూస్ టు గో, కానీ మనలాంటి ఆర్డినరీ పీపుల్కి చాలా తక్కువ. యా, వాట్ డూ యూ థింక్? అంటే ఇప్పటి నుంచి అందరూ ఫ్యాషన్ కి సంబంధించి all the people here are very excited. They are waiting when the 7th of May will come and they want to up to 2nd of June. Yes, so yes. all are very much excited to see, because most of the people watch cricket or football like that thing, but this competition which is happening in our Telangana at Hyderabad, most of them are waiting to watch and see it. ఓకే. యా, వీణా గారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Okay. రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్, మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి హైదరాబాద్ అయితే చాలా ఆసక్తికరంగా వాచ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 120 దేశాలకు పైగా అందాల భామలు ఇప్పటికే ల్యాండ్ అయ్యారు హైదరాబాద్లో. ఇక పోటీలు రేపటి నుంచి ప్రారంభం కావబోతున్నాయి. అప్పుడు 2వ తారీఖు వరకు కూడా ఇవి కొనసాగబోతున్నాయి, జూన్ 2 వరకు కూడా. అండ్ ఎస్, మనతో పాటు రమాదేవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మిసెస్ ఇండియా ఆది ఆంధ్ర రమాదేవి గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. వారు ఫోన్ ఇన్లో ఉన్నారు, సో వారితో మాట్లాడదాం. అండ్ మనతో పాటు మా రిపోర్టర్ మౌనిక కూడా సిద్ధంగా ఉంది. ఎస్, మౌనికతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ముందుగా అయితే రమాదేవి గారితో మాట్లాడదాం. రమాదేవి గారు, నమస్తే అండి. Everybody are doing well. యా రమాదేవి గారు, ఆర్ యూ కంఫర్టబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు? చెప్పండి, అందరూ బాగున్నారా? ఫైన్ రమాదేవి గారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే దిస్ టైమ్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్, దట్టు ఇన్ హైదరాబాద్. ఇప్పటికే దాదాపు 120 దేశాలకు పైగా ప్రపంచంలోని అందమైన భామలు కూడా హైదరాబాద్కి వచ్చేసారు. అండ్ కాంపిటీషన్స్ రేపటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి. ఇప్పటి వరకు వేరే దేశాల్లో జరిగితే ఇండియన్స్ వెళ్ళి టైటిల్స్ విన్ అయ్యి రావడం మనం చూసాం. ఈసారి ఇండియాలోనే జరగబోతోంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే
మరి మిస్సెస్ ఇండియా విన్నర్ ఫ్రమ్ తెలంగాణ అంటే మన ఇండియాలో జరుగుతుందంటే అఫ్ కోర్స్ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. బికాస్ మేము ఎక్కడెక్కడో వెళ్ళి పోటీల్లో పాల్గొని మేము కిరీటం గెలుచుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి రియలీ వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్ అండ్ దట్ తెలంగాణ, వావ్, ఇట్స్ రియలీ అమేజింగ్. ఎస్ అండ్ ఎస్ రమాదేవి గారు, ఐ నో దట్ మీరు పర్సనల్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి హర్డిల్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక్కసారి అంటే నాట్ అప్ టు వరల్డ్ కాకపోయినా మీరు ఇండియా వరకు అయితే టైటిల్ గెలుచుకున్నారు అండ్ యాజ్ అ తెలంగాణ ఫ్రమ్ తెలంగాణ ఎవ్రీ వన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఎలా చూస్తారు, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు ఆడియన్స్కి? ప్రాసెస్ ఏమీ లేదండి. నేను జస్ట్ ఒక యాక్చువల్ నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసేప్పుడు నేను ఐ జస్ట్ థాట్ టు ఇంక్రీజ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ అనమాట. ఒక డ్రీమ్ ఉన్నది అంటే నేను మిస్సెస్ ఇండియా అవ్వాలి అనేసి. సో ఆ డ్రీమ్ అనేది నేను ఎలాగైనా చెయ్యాలని అనుకున్నాను, తీర్చుకోవాలనుకున్నాను. ఐ జస్ట్ పార్టిసిపేటెడ్. ప్రాసెస్ ఏముంటుందంటే జస్ట్ హార్డ్ వర్క్, స్పోర్టివ్నెస్ అండ్ ఎలాంటిది ఏ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకెళ్తే మనం ఏదైనా సాధించగలం. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ఫేస్ సో మచ్ ఆఫ్ పాలిటిక్స్ ఆల్సో. అవన్నీ దాటుకొని మరీ వెళ్ళాలి. ఏదైనా లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకుంటూ అన్ని దాటుకుంటూ వెళ్తేనే మీరు ఫైనల్ కి మీరు రీచ్ అవ్వగలరు. మిడిల్ లో మీరు భయపడకూడదు. మీరు కొంచెం మీరు భయపడితే మీరు అక్కడ డ్రాప్ అయిపోతారంట. మిడిల్ లో డ్రాప్ అవ్వకుండా అలా వెళ్తూ ఉండాలి. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తూ ఉండాలి. ఫైనల్ కి సెలెక్ట్ అవ్వాలి. అండ్ మీరు నా ఇంటర్వ్యూస్ చూసే ఉండింటారు. ఆ పెద్ద జర్నీ అదన్నీ నా ఇంటర్వ్యూస్ లో ఆల్రెడీ చెప్పాను. సో నేను ఏమేమి ఫేస్ చేశానో అన్ని చెప్పాను. సో అన్ని ఒక 5,000 మెంబర్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను, షార్ట్ లిస్ట్ అయ్యాను. 2,000 మెంబర్స్ లో 2,000 అయ్యారు షార్ట్ లిస్ట్. 2,000 నుంచి మళ్ళీ 72 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆ 72 మెంబర్స్ లో ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ మిస్సెస్ ఇండియా విన్నర్ ఫ్రమ్ తెలంగాణ 2024 and 25. యా, సో ఇవన్నీ ఇలా అంటే మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఇలా ఉంటుంది ప్రాసెస్. అంటే దే హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. చెప్పండి. ఎస్ అంటే రమాదేవి గారు, ఫ్యాషన్ వరల్డ్లో కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉంటాయనేటువంటి ఒక ప్రచారం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు వ్యక్తిగతంగా చూసారు కాబట్టి డూ యూ అగ్రీ ఆర్ అదంతా ఏముండదు, మన టాలెంట్ని బట్టే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తారా? నాకు తెలిసి నేను నా జర్నీలో నేను చాలా అంటే కాంప్రమైజ్ ఇలాంటివన్నీ ఎంత ఫేక్ అండి. ఇదంతా ఎందుకు ఇలాగా ప్రచారం చేస్తారు? ఇవన్నీ ఏమి ఉండవు. మన హార్డ్ వర్క్ ఉంటుంది, మన డౌన్ టు అర్త్ నేచర్ ఉంటుంది. అండ్ మన తెలివితేటలు చెక్ చేస్తారు వాళ్ళు. మనం ఎంత యాక్టివ్ గా ఉన్నాము, మనం ఎంత వరకు మనము యాక్టివ్ గా ఉండి వాళ్ళు చెప్పిన అన్ని చేసి మనం చూపిస్తాము. వాళ్ళు ఇచ్చే హోంవర్క్ చేసి చూపిస్తాము. ఈ జర్నీలో వాళ్ళు గ్రూమింగ్ చేసేప్పుడు ఇవన్నీ చూసే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో కాంప్రమైజ్ అవి ఇవి అని ఏమి ఉండవండి. జర్నీ చేశాను కాబట్టి నేను టైటిల్ గెలుచుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నేషనల్ అవార్డు తీసుకున్నాను, ప్లస్ మన నంది అవార్డు తీసుకున్నాను, భారత్ విభూషణ్ అవార్డు తీసుకున్నాను. ఇవన్నీ నేను అన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు ప్రూఫ్ గా చెప్తున్నాను. అలాంటిది ఏమీ ఉండదు. అదంతా ఫేక్ అండి. అవన్నీ నమ్మకండి. జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ గర్ల్స్ అండ్ జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గో ఆన్ గెట్ ఇట్. ఎస్ జస్ట్ టు క్లారిఫై టు ఆడియన్స్ అంతే అడిగింది. ఐ నో వెరీ వెల్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యాషన్ వరల్డ్. అండ్ ఎస్ మరొక విషయం రమాదేవి గారు, అంటే ఇండియాకి సంబంధించి ఎంతో పోటీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రపంచ వేదికకు సంబంధించి మరింత పోటీ ఉంటుంది. దాదాపు 120 దేశాలంటే ఎలా ఉండబోతుంది? అంటే ఒక్కో రోజు ఒక థీమ్ లాగా చేసుకుంటారా, లేకపోతే ఒక్కరోజు ఇంతమంది పార్టిసిపెంట్స్ లాగా ఉండబోతుందా? ఇలా ఉంటాయా? థీమ్స్ కూడా ఉంటాయా? అంటే వన్ డే ఒక థీమ్, ఆ తర్వాత ఇంకో థీమ్. సో ఈ థీమ్స్లో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు ఇలాంటివి ఉంటాయా, లేకపోతే ఒక్కటే ఉంటుందా, జస్ట్ లైక్ క్యాట్ వాక్ ఆల్? చాలా ఉంటుందండి. క్యాట్ వాక్ ఉంటుంది, థీమ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ డాన్సింగ్ స్కిల్స్ చూస్తారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, అండ్ వాళ్ళ అంటే క్లోజ్ గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ నేచర్ ఎలాంటిది అది కూడా చెక్ చేస్తారు.
ఎవ్రీడే ఒక్కొక్క టెస్ట్ ఉంటుందండి వాళ్ళను. అంటే మేము ఓన్లీ సింపుల్ గా జస్ట్ అందంగా ఉంటే మిస్సెస్ ఇండియా అయిపోతారు, మిస్ ఇండియా అయిపోతారు, మిస్సెస్ యూనివర్స్ అయిపోతారు, అది ఫేక్. అన్ని ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే అవుటర్ బ్యూటీ ఒకటే చూడరు జడ్జెస్, ఇన్నర్ బ్యూటీ కూడా చూస్తారు. ఇన్నర్ బ్యూటీ అండ్ టాలెంట్, ద నాలెడ్జ్ అబౌట్ వరల్డ్, నాలెడ్జ్ అబౌట్ వరల్డ్ అండ్ డౌన్ టు అర్త్ నేచర్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ అండ్ హెల్పింగ్ నేచర్. అసలు వాళ్ళు ఏంటి, ఇన్నర్ నేచర్ ఏంటి, సపోర్టివా కాదా, అండ్ ఫ్రంట్ ముందు ఎలా మాట్లాడుతున్నారు అండ్ బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళ బిహేవ్ విత్ పార్టిసిపెంట్స్, కో పార్టిసిపెంట్స్ తో ఎలా ఉంది, జడ్జెస్ తో ఎలా, కో పార్టిసిపెంట్స్ తో కూడా వాళ్ళ బిహేవ్ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే వాళ్ళు జడ్జెస్ ఇంటర్నల్ గా వీళ్ళ బిహేవ్, ఒక్కొక్క పార్టిసిపెంట్ బిహేవ్ ని కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని వాళ్ళతో మా బిహేవ్ ఎలా ఉంది కూడా, పార్టిసిపెంట్స్ బిహేవ్ కూడా ఎలా ఉంది, ఎంత మర్యాదగా ఉంది, ఎంత వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ ఎంత కరెక్ట్ గా చేస్తున్నాము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నిర్ణయం అనేది తీసుకుంటారండి. ఎంత నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఓకే. అండ్ కాస్ట్యూమ్స్ ఎలా అంటే పర్సనల్ గా సెలెక్ట్ చేసుకునే ఉంటాయా, లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్స్ చేసినవే సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇలా వీళ్ళు ఇస్తారా, ఎవరైతే ఈవెంట్ ని నిర్వహిస్తుంటారో వాళ్ళు కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తారా? కాస్ట్యూమ్స్ విషయం ఎలా ఉంటుంది? కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇస్తారండి, మనం పర్సనల్ గా సెలెక్ట్ చేసుకున్నది ఏమీ ఉండదు. అట్లీస్ట్ ఆప్షన్స్ అయినా లైక్ 2-3 ఆప్షన్స్ ఇచ్చి మీకు కావాల్సింది అలా ఉంటుందా, లేక ఇదే వేసుకోవాలనేటువంటి ఇది ఉంటుందా? నేను ఫేస్ చేసినప్పుడైతే కాస్ట్యూమ్ నాకు ఒక, అంటే మేము ముందే పార్టిసిపేట్ చేసే ముందే మా మెజర్మెంట్స్ అవన్నీ తీసేసుకుంటారు వాళ్ళు. ఆ పార్టిసిపెంట్ ని బట్టి, ఆ మెజర్మెంట్ ని బట్టి వాళ్ళు ఆల్రెడీ డ్రెస్ డిజైన్ చేసుకొని తీసుకొచ్చేస్తారు. సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి పలాని డ్రెస్ అనేసి వాళ్ళ ఫ్యాషన్ డిజైనర్స్ తో, చాలా హైలీ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ తో ఆ డ్రెస్సెస్ చేయించి వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇస్తారు. వాళ్ళు ఇచ్చినవే మనం వేసుకోవాలి. అక్కడ మన ఆప్షన్ అంటూ ఏమీ ఉండదండి. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ మీకు అది ఒకవేళ వేసుకున్నాక మీకు నప్పకపోతే, మీకు ఆ కలర్ నచ్చకపోయినా, లేకుంటే అది ఏమన్నా మీకు కంఫర్టబిలిటీ ఒకవేళ టైట్ ఉన్నా లూజ్ ఉన్నా, మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ అయితే చెప్పలేము. ఒకసారి కంఫర్టబిలిటీ బట్టి ఇస్తే ఇస్తారు, ఒకసారి ఇవ్వకపోవచ్చు. సో మీరు ఏంటంటే ఇందులో ఆ వెయిట్ ఇది అన్ని డైట్ చేసి మీరు కరెక్ట్ గా ఉండాలి. మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ ని బట్టి మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఆ ఫ్యాషన్ డిజైనర్స్ ఏ డ్రెస్ అయితే ఇస్తారో అది మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అన్నమాట. అండ్ మన ఆప్షన్ అంటూ ఏముండదు అక్కడ. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు వీళ్ళ విషయంలో అండి, ఎవరైతే ప్రపంచ పోటీలకి పాల్గొంటున్నారో వాళ్ళకి నాకు తెలిసి పర్టికులర్ మెజర్మెంట్స్ని చాలా పర్టికులర్గా చూస్తారు కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఎవ్రీడే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆల్ ద డేస్ ఏవైతే పోటీలు ఉంటాయో. సో అది కూడా చిన్న విషయం ఏం కాదు. అదే మెజర్మెంట్స్లో కంటిన్యూ అవ్వాలంటే కొన్ని డేస్ పాటు. సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ తిన్నా ఇబ్బందే, తక్కువ తిన్నా ఇబ్బందే. సో ఈ విషయంలో కూడా కష్టపడాల్సి ఉంటుందేమో వాళ్ళు. ష్యూర్ అండి. దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ గా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను, సిగ్నేచర్ టీవీకి డైట్ మీద సపరేట్ గా ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఇది మోడల్స్ కి మాకు చాలా ఇంపార్టెంట్. డైట్ లేనిది మనం ఫైనల్ ర్యాంప్ వాక్ స్టేజ్ ని మనము క్యాప్చర్ చేయలేము. yes and a little exercises too I think. డైట్ కంపల్సరీ అండి. అంటే మేము పార్టిసిపేట్ చేసినప్పుడు మటుకు మేము చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేసాం. అండ్ నా వరకు వస్తే మటుకు నేను మండే టు సాటర్డే ఫుల్ డైట్ లోనే ఉండేదాన్ని. అండ్ చాలా మటుకు రైస్ అవాయిడ్ చేసి ఓన్లీ చపాతీసే తీసుకునేదాన్ని. ఇదంతా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అండ్ 50 kgs అబౌవ్ వెయిట్ ఉండకూడదు ఒక మోడల్ యాక్చువల్ గా అయితే. సో షీ హ్యాస్ టు మెయింటైన్ 50 kgs వెయిట్. అలా అయితేనే ఆ ఫైనల్ కి ఆ అమ్మాయి రీచ్ అవ్వగలదు. ఓకే. అండ్ రమాదేవి గారు, అంటే నాకు మరో డౌట్ కూడా, అంటే మీ వైపు నుంచి మీరు ఎంత స్ట్రగుల్ పెడుతున్నారో, మీ హెయిర్ స్టైలిస్ట్ కావచ్చు, మీ కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, లేకపోతే మీ మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళు కూడా అంతే స్ట్రగుల్ పెట్టాల్సి ఉంటుందేమో. ఆఫ్ కోర్స్ అండి. మరి వాళ్ళ టాలెంట్ కూడా వాళ్ళు చూపించుకోవడానికి అక్కడికి వస్తారు కాబట్టి యాజ్ ఎ మోడల్స్ వీళ్ళు ఎలాగైతే వీళ్ళు
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చారో అలాగే ఆ మేకప్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వస్తారు. అండ్ నేను ఫేస్ చేశాను కాబట్టి అన్ని అక్కడ చూశాను కాబట్టి మా కాంపిటీషన్ జైపూర్ లో అయింది. సో వాళ్ళకు కూడా అవార్డ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ దే విల్ ప్రూవ్ దేర్ మేకప్ స్కిల్స్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ డ్రెస్సర్ కూడా హెయిర్ డ్రెస్సింగ్ స్కిల్స్ వాళ్ళు చూపించుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ దేర్. అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ అంటే డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సెస్ షోకేస్ చేయాలనేసి అక్కడ వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. సో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు ఒక అవార్డ్స్ అనేది సపరేట్ గా వాళ్ళల్లో సెలెక్ట్ చేసి ఎవరు బాగా బెస్ట్ గా ఉంటుందో వాళ్ళకి అవార్డ్స్. సో ఇదంతా మేము ఆల్రెడీ ఫేస్ చేసాం జైపూర్ లో. అండ్ నాకు మేకప్ చేసిన ఆవిడకి ఆల్రెడీ షీఈ్ అ విన్నర్ అండ్ ఈవెన్ షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. దట్స్ గ్రేట్, నైస్. అంటే మీరు హైదరాబాద్ నుంచి అండ్ మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ నుంచి అండ్ బోత్ వర్ విన్నర్స్. గ్రేట్ అసలు. అండ్ రియలీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను కూడా అక్కడ ఎఫ్ఎస్సిఆర్ తరఫు నుంచి అవార్డు తీసుకుంది బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా. అండ్ హెయిర్ డ్రెస్సింగ్ వాళ్ళకు కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. ఇట్స్ జస్ట్ లైక్ యునో ఒక మంచి వేదిక అండి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇట్ విల్ కమ్ వన్స్ ఇన్ లైఫ్ టైం, వన్స్ ఇన్ లైఫ్ టైం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. బాగా యాక్టివ్ గా ఉండి మన టాలెంట్ అంతా షోకేస్ చేసి మన వైపు నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చుతూ వెళ్ళిపోవాలంటే మన టాలెంట్ అంతా చూపించేసేయాలండి అంతే. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ఫ్యూ డేస్ మన ఫుల్ అవుట్పుట్ ఇవ్వాలేమో, ఇంకా ఫుల్ అవుట్పుట్ ఇవ్వాలి అండ్ బాగా కాన్ఫిడెంట్ గా ఉండాలి. అండ్ రియల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. ఓకే, సో మీ విన్నింగ్ మూమెంట్స్ ఎలా ఉండున్నాయంటే, అంటే ఎలా ఫీల్ అయ్యారు వెన్ ద టైటిల్ విన్నర్ మీరు అని చెప్పిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఓ మై గాడ్, నేను అసలు మర్చిపోలేనండి ఆ రోజు అసలు. అంటే అప్పుడు యాక్చువల్లీ మాకు స్టేజ్ మీదకి వచ్చాక మా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ పేర్లు అలాగా అనౌన్స్ చేస్తుంటారో ఆ టైంలో మాకు అసలు అంటే ఇలాగ హార్ట్ ని ఇలా హోల్డ్ చేసుకొని ఇలాగ వెయిట్ చేస్తుంటాం అనమాట, ఎవరెవరిని పిలుస్తారో ఏంటి అన్నట్టుగా. సో ఒక టైమ్ ఆఫ్ స్కోప్ వరకు కాసేపు కొంచెం మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒక మూమెంట్ ని నేను ఫేస్ చేస్తాను. బట్ ఇట్ వాజ్ రియల్లీ అన్ఫర్గెటబుల్ డే ఫర్ మీ. అండ్ దట్ టు ఆ రోజు నా బర్త్డే కూడా అండి. నాకు దట్ వాస్ వండర్ఫుల్. అసలు మామూలు కోఇన్సిడెన్స్ కాదు. Yeah, that was a really wonderful day for me. I can't even forget that day for my lifetime. A God అనేది నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డే రోజు అన్న ఫీల్ వచ్చింది నాకు ఆ రోజు. Really, I'm so thankful for FCA Forever Star once again. Yeah, that's great. And yes, మీ ఫైనల్ మూమెంట్స్ లో ఐ మీన్ ఒక ముగ్గురు అలా నాకు తెలిసి పోటీలో ఉంటారు ఫైనల్ గా. అప్పుడు అంటే ఎలాంటి క్వశ్చన్స్ వేశారు మిమ్మల్ని? ఏమైనా ఈ కంట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే నేటివ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అందం పట్ల మీకున్నటువంటి అవగాహనకి సంబంధించి కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగడం జరిగిందా జడ్జెస్? ఒక ఉమెన్ గా వేరే ఉమెన్ కి ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు అనేసి అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశాము. అలాంటప్పుడు నేను ఒకటే చెప్పాను, ఉమెన్ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హర్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్స్ అనేసి నేను అదే చెప్పాను. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఉమెన్ అనేది ఏదైనా అచీవ్ చేయగలదు. ఇది అచీవ్ చెయ్యదు అన్నది అది మైండ్ లో నుంచి తీసేయాలి ఫస్ట్ ఉమెన్. షీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ షీ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ అండ్ షీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. అది ఈ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది వాళ్ళకి నేను చెప్పే మాటల్లో వాళ్ళకి నా కాన్ఫిడెన్స్ స్కిల్స్, నా వే ఆఫ్ బిహేవ్, నా నేచర్ అదంతా వాళ్ళకి అర్థమైంది. సో నా యాక్టివ్నెస్ కి నాకు కాన్ఫిడెన్స్ కి అక్కడ మార్క్స్ పడ్డాయి. సో ఐ థింక్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఎ లాట్ అనుకుంటా అక్కడ పోటీల్లో కావచ్చు. లాట్ అండి, లాట్. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు అవుటర్ లుక్ బాగుంటుందండి, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటారు, మెస్మరైజింగ్ గా ఉంటారు, వెరీ అంటే హైట్ గా, టాల్ గా, ఫేర్ గా అన్ని ఉంటాయి. కానీ వేర్ కమింగ్ టు స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ and whereas while expressing themselves అక్కడ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు.
అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతారు, వాళ్ళ ఫీలింగ్స్ ని సరిగ్గా అవుట్పుట్ సరిగ్గా ఇవ్వలేకపోతారు, సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతారు. అండ్ ఏదైనా కానీ కొంచెం కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్ తోనే మనం ఏదైనా సాధించవచ్చు. మెయిన్ మనల్ని మనము డౌన్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనమే ఫుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ విన్ దిస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్న ఫీల్ అనేది మైండ్ లో అది డెవలప్ చేసుకోవాలి. మాకు గ్రూమింగ్ చేసేప్పుడు మా గ్రూమర్ అండ్ ఆమె మాకు మొత్తం అంటే అన్ని విధాలుగా చూసుకుందా అనమాట. మాకంతా గ్రూమ్ చేసింది ఆమె మాకు ఇదే చెప్పింది, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది లేకుంటే మీరు ఏది సాధించలేరు. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళు ఇచ్చిన ప్రతి హోంవర్క్ చేసాము, ప్రతి ర్యాంప్ వాక్ చేసాము, అన్ని రౌండ్స్ క్లియర్ చేసాము, డాన్స్ అంటే డాన్స్ చేసాము. అండ్ ఏ హోంవర్క్ ఎలాంటి రీల్ తయారు చేసి పంపించమన్నా అన్ని చేసి మేము గ్రూమ్ అయ్యి అంతవరకు ఆ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి మేము ఆ కప్ గెలుచుకొని రాగలిగాము, సైకిల్ కప్. ఓకే ఓకే. అండ్ ఎస్, ఏదైతే మీరు డ్యాన్స్ గురించి 2-3 సార్లు ప్రస్తావించారు కాబట్టి, అంటే ఇండియాకి సంబంధించిన కాంపిటీషన్ కాబట్టి ఏమైనా ఇటువంటి క్లాసికల్ డాన్సెస్ని ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళ, లేకపోతే నార్మల్ డాన్సే ఉండేదా? ఎలాంటి డాన్స్ ఎక్కువగా ఫోకస్ చేశారు కాంపిటీషన్లో? వాళ్ళు చిన్న ఆప్షన్ ఇస్తారండి, ఎందుకంటే కొంతమందికి క్లాసికల్ డాన్స్ రాదు, కొంతమంది దే ఆర్ నాట్ ఇంటూ వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ అలాగా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ కల్చరల్ డాన్స్ బట్టి, ఇప్పుడు ఒకవేళ కేరళ వాళ్ళు ఉంటే కేరళ కూచిపూడి గానీ, ఇది కథక్కలి గానీ, ఇలాంటి ఒక కల్చరల్ డాన్సెస్ వాళ్ళకి నచ్చిన విధంగా అందులో అలాంటి డాన్సెస్ వేసి చూపించమని అంటారు. లేదు వెస్టర్న్ ఎవరికైతే వాళ్ళకి అలా చేయాలనిపిస్తుందో అలా వెస్టర్న్ కూడా మీరు చూపించవచ్చు. అక్కడ డాన్స్ దగ్గర వాళ్ళు కొంచెం ఆప్షన్ మనకి ఇస్తారు, అంటే పర్టికులర్ గా మీరు ఈ సాంగ్కే చేయాలని అలాగే. ఓకే. అండ్ ఎస్, ఫైనల్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ గురించి కూడా, ఎందుకంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేసేటువంటి అందరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుంది కాబట్టి ఇంత దూరం వచ్చారు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యాషన్ వరల్డ్కి సంబంధించి? ఎందుకంటే ఇతర రంగాలకు సంబంధించి ఒక స్పోర్ట్కి వెళ్ళాలంటే, లేకపోతే ఇంకో ఇంజనీర్ అవ్వాలంటేనో, దట్ ఐ మీన్ పీపుల్ కాంట్ టేక్ ఇట్ ఈజీ. వెళ్ళొచ్చులే, ఏముంది పంపించలే మన అమ్మాయినని. బట్ వెన్ కమ్స్ టు ఫ్యాషన్ వరల్డ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక ఆర్థోడాక్స్ మైండ్ సెట్ ఉంటుంది. సో దాని నుంచి బయటపడి మన అమ్మాయిని, మన ఇంట్లో మహిళని పంపించాలంటే సొసైటీ గురించి బాగా అర్థం చేసుకొని ఉండాలి ఫ్యామిలీ. సో వాట్ యూ సే అబౌట్ ఫ్యామిలీ సపోర్ట్? దట్ ఈస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ కీ రోల్. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో వెళ్ళేప్పుడు చాలా హర్డల్స్ ఉంటాయి, ఒక్కోసారి చాలా లోగా ఫీల్ అవుతారు. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్, అండ్ మెంటల్ గా కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్కడైనా జర్నీస్ చేయాలన్నా, ఇలా షోస్ అటెండ్ అవ్వాలన్నా అప్పుడు కూడా ఫ్యామిలీ రావాలి, ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేయాలి, ప్లస్ ఫిజికల్ గా కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయించి తీసుకొని రావాలి. సో సొసైటీ గురించి అవేర్నెస్ ఉండాలి ఫ్యామిలీకి. అండ్ ఐ థింక్ సో ఇప్పుడు అంత పరిస్థితుల్లో ఏ ఫ్యామిలీ లేదు, బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది, అందరూ ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ముందు అంత ఆర్థోడాక్స్ గా ఇప్పుడు ఎవరు లేరు, దే ఆర్ వెరీ మచ్ బ్రాడ్ మైండెడ్ అండ్ దే ఆర్ సపోర్టింగ్. అండ్ నా లక్ ఏంటంటే నా ఫ్యామిలీ నాకు చాలా చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. అండ్ ఎస్, ఒకసారి మా రిపోర్టర్ మౌనిక కూడా సిద్ధంగా ఉంది, మౌనికతో మాట్లాడదాం. మౌనిక, గుడ్ ఈవినింగ్. మౌనిక, ఎస్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మౌనిక? ఈ పోటీలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మౌనిక? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మన వరల్డ్లో ఫస్ట్ తెలంగాణలో, మన హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ నిర్వహించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు ఇట్లాంటిది తెలంగాణలో ఇంత గ్రాండ్గా నిర్వహించిన ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు మాత్రం నిర్వహిస్తున్నదంటే చాలా లేడీస్కి ఎంతో హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఇలాంటివి ఎన్నో రంగాలు ఉన్నాయి మనకు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మిస్ వరల్డే కాక నెక్స్ట్ మిస్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు మేకప్ వాళ్ళు కానీ, ఇంకా ఫర్దర్గా లేడీస్కి ఉన్న చాయిసెస్ని కూడా మనం ఇంకా దీన్ని రీచ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళినా కానీ మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ మీరు అంటే హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఫర్దర్గా మనము వేరే యూనివర్సిటీకి వెళ్ళినా కానీ
వాళ్ళని వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. వీళ్ళు ఎవరు అని అంటే, ఓ హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరిగింది కదా, మిస్ వరల్డ్ ఓ అని చాలా గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ జరుగుతుంది అని అంటే చాలా గ్రేట్ అని మనం అనుకోవచ్చు. హైదరాబాద్ కూడా ఒక డెవలప్మెంట్ అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మనకు ఇది పెట్టడం అనేది చాలా 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 గ్రేట్. ఒక మంచి పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి లేడీస్ కోసం అని అంటే ఈ మిస్ వరల్డ్ హైదరాబాద్ లో నిర్వహించడం చాలా గ్రేట్ అన్న. అండ్ సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు వీటికి ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. మిస్ వరల్డ్ కు ఎన్నో ఖర్చులు, కోట్లు, చాలా ఖర్చులు పెడుతున్నారు. ఈ చాలా ఖర్చులు పెట్టేటివి కూడా ఫర్దర్ గా ఇంకా అనారోగ్య పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది లేడీస్ అన్న చూసుకున్నట్లయితే మనం మిస్ వరల్డ్ లో లేడీసే కొందరు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్ వచ్చి కూడా వాళ్ళకి వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ తీసుకోక వీళ్ళకి హెల్ప్ చేస్తే వీళ్ళు కూడా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది కదా, ఇట్లాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తే బాగుంటది. వచ్చిన డబ్బులతోటే వీళ్ళకి కూడా మంచిగా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ సో అచ్చుగా ఇంకా వేరే లేడీస్ కి ఫర్దర్ గా ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, మేకప్ వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇంకా ఎన్నో ఛాయిసెస్ ఇస్తే మాత్రం కానీ లేడీస్ ముందడుగులో వేస్తారు, ముందు రంగంలో ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ జరుగుతుంది. ఆ మిస్ వరల్డ్ లో కూడా చూసుకున్నట్లయితే కొందరికి మేకప్ ఎంచుకుంటారు, కొందరికి గోల్ అనేది మేకప్ గా ఎంచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ స్టైల్స్. ఇప్పుడు మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు బ్రో, ఇప్పుడు మిషన్ చేసే వాళ్ళు అరే ఇట్లాంటి ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఇలా కుట్టాలి, ఇలా చేయాలి, ఇంకా ముందడుగులోకి వస్తారు. గ్రేట్ అచీవ్మెంట్ తెలంగాణలో. రైట్. ఓకే మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫైనల్గా బీనా సింగ్ గారు, వాట్స్ యువర్ ఫైనల్ వర్డ్స్? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మొత్తం మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించి, హైదరాబాద్లో జరగబోతున్న దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? I feel very proud that in Telangana, in Hyderabad, they are going to go, and Revanth Reddy sir is taking the initiative of conducting. They are spending a lot of money for doing all the arrangements, and with all that money, whatever the money we are getting for this program, Miss World, that money can be utilized in other way for helping the poor people or the leprosy people, or some other way we can help them, what I feel. Okay, right. Thank you so much Beena Singh garu, and thank you so much Ramadevi garu. Thank you Monica. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మహిళా లోకం కూడా స్వాగతిస్తుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా పోటీ నిర్వహించబోతున్నారు, ఏ దేశం యువతి ఈ టైటిల్ని ఈసారి గెలవబోతోంది, అండ్ ఈ పోటీలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఎక్కడెక్కడ ఇస్తారు, ఈసారి చూడాలనేటువంటి ఆసక్తి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిందని చెప్పుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే గతంలో కేవలం మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడో జరిగేవి, ఈ దేశం యువతి టైటిల్ విన్నర్ అనేటువంటి మాత్రమే వినేవాళ్ళం. కానీ ఈసారి తెలుగు రాష్ట్ర ప్రజలు మన హైదరాబాద్లో జరుగుతుండడంతో మనం కూడా ప్రత్యక్షంగా ఎక్కడ ప్రసారం అవుతుందో చూడాలనేటువంటి ఆసక్తి కూడా పెరిగింది. మరి ఇది ఒక ట్రెండ్గా మారబోతుందేమో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.